ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. మంచిది, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ దినాన, పునరుద్ధాన దినాన మరొకసారి శక్తి కలిగిన బలమైన నీ వాక్కు చేత నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ దర్శించి మాతో మాట్లాడుతున్న నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. నీ స్వరము వెల్లడగు తోడనే చీకటి గల ప్రాంతాల్లో వెలుగు ప్రకాశించినట్లుగా నీ స్వరాన్ని వినడానికి ఇది నాన్న కృప చూపుతూ మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచిన నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. మా దోషం నీ నుండి మమ్మల్ని ఎడబాసేటట్టు చేసినప్పటికీ నీ ప్రేమ మరలా మమ్మలను వెతుకుతూ నీ కనికరమును, కృపను, సమాధానమును మాపై కుమ్మరిస్తూ నాయనా నీ నీతి చేత పాపిని పరిశుద్ధునిగా మారుస్తున్న అపారమైన నీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. ఈ పునరుద్ధాన దినాన మొదటి యోహాను పత్రిక నా తండ్రి 2వ అధ్యాయం 12వ వచనం నుండి 14 వరకు ధ్యానం చేసుకోవడానికి కృప చూపుతూ వచ్చారు. మరలా నీ శక్తి కలిగిన స్వరాన్ని వినడానికి కృప చూపుతూ వచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ పరిచర్యలకు విరోధంగా పోరాడుతున్న శత్రువును సిగ్గుపరిచి నాయనా నీ నామ ఘనత కొరకు ఈ పరిచర్యలను ఒక పరిశుద్ధ జనాంగాన్ని కనుటకు ఈ పరిచర్యలను మీరు జరిగించినందుకు స్తోత్రాలు. నీ నామ ఘనత కొరకై సమస్త కార్యాలు మీరు చేస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదుము. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదుము. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. ప్రైజ్ లార్డ్. చూడండి అన్న, మనందరం కూడా మొదటి యోహాను పత్రిక ధ్యానం చేస్తూ ఉన్నాము. 2వ అధ్యాయము 12వ వచనం నుంచి 14 వచనాల వరకు లాస్ట్ సెక్షన్లో మనం చదువుకుంటూ వచ్చాము. ఈరోజు కూడా ప్రభు యొక్క ఆత్మ మనలందరినీ దర్శించి మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. చదవండి నాన్న, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం. ఈ బాక్స్ తీసే, అసలు లేకపోతే బాక్స్ స్విచ్ ఆఫ్ చేసే. అక్కడ స్విచ్ ఉంటుంది కదా, పవర్ ఆఫీసా. ప్రైజ్ లార్డ్. ఆన్ చేసి ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. చిన్నపిల్లలారా ఆయన నామము బట్టి చిన్నపిల్లలారా ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీరందరూ దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను.
మీకు రాయుచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు. దేవుని వాక్యము మీ యందు నిలిచిచున్నది. దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయుచున్నాను. చాలు. ఈ 3 వచనాల్లో 12, 13, 14 వచనాలు ఈ పత్రిక అంతటికి ఒక గుండెకాయ లాంటిది. మనం చదువుకునేటప్పుడు చాలా సింపుల్ గా అనిపిస్తుంది, కానీ ఈ విషయాలు చాలా విలువైనవి. ప్రజలందరికీ లేకపోతే పాపులందరికీ ఈ వచనాలు చాలా విలువైనవి. ఈ రోజుల్లో మనం ఆలోచించడానికి ఒక క్రైస్తవుడు చెల్లించి బ్రతికి తిరగటానికి, ఒక క్రైస్తవుడు తిరిగి దేవుని యొద్దకు చేర్చబడడానికి ఆధారం ఈ 3 వాక్యాలే. అంటే మిగతాయి కాదా అంటే అలా అని కాదు, కానీ ఈ భాగంలో మనం నేర్చుకునేటువంటి ఈ భాగంలో చాలా చాలా విలువైంది. ఇందులో 5 సంపూర్ణమైనటువంటి విషయాలు ఇందులో ఉన్నాయి. ఒకటి, మీ పాపములు క్షమించబడి ఉన్నవి అనేటువంటి విషయం. మీరు దేవుని ఎరిగి ఉన్నారు అనేటువంటిది. మూడవది, మీరు దుష్టుని జయించారు. నాలుగవది, మీరు బలవంతులు. ఐదవది, మీ యందు దేవుని యొక్క వాక్యము నిలిచి ఉన్నది. చూడండి, ఈ వాక్యాలు, ఈ మాటలు మనం చదువుకున్నంత ఈజీగా అర్థమవుద్ది అనుకుంటే మనల్ని మనం మోసపరుచుకున్నట్టే. ఈ మాటల వెనక యోహానుకున్నటువంటి ఆలోచన గనక మనం, లేకపోతే దేవుని ఆత్మ యోహానుని ఏ ఉద్దేశంతో నడిపించింది అనే మాట గనక మనం గుర్తుపడితే, ఇక్కడ ఒక క్రైస్తవునికి దేవునితో కూడా జీవించడానికి కావలసినటువంటి గొప్ప ఆదరణ కలిగించే మాటలు ఇవి. భూమండలం మీద మనిషి నిత్యము శోధించబడి బాధించబడుతూ మానసికమైన ఒత్తిడి ద్వారా, ఒక పక్క శరీరం కానివ్వండి, మనసు కానివ్వండి, మానసికమైనటువంటి ఒత్తిడి ద్వారా నలిగిపోతూ ఉండడానికి గల కారణాలు మనం ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఎంతో ఆదరణ పొందొచ్చు. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి యొక్క మనసు చెడిపోయినప్పుడు ఆటోమేటిక్గా శరీరం కూడా బలహీనమైపోతుంది. శరీరమును, అంతరంగాన్ని, లేకపోతే మనసుని, ఆత్మని నష్టపరుస్తూ అనేక మంది ఆత్మలను పాతాళానికి తీసుకెళ్లే పరిస్థితులు కనబడుతున్న దినాల్లో ఒక మనిషికి దేవుడిచ్చే ఒక గొప్ప ఆదరణ ఏంటో తెలిసిన? ఈ లేఖనాలే. ఏంటి ఆదరణ? ఆదరణ కలిగించే మాటలు ఎలాగుంటాయి? ఇప్పుడు చూడండి, యోహాను చెప్పేటువంటి విషయాలు దేవుడు మన కొరకు ఉద్దేశించినవి అన్నీ కూడా రాయడాన్ని మనం చూడొచ్చు. ఇప్పుడు ఒక పాపిని పాపిగానే చూసేటువంటి ఈ దినాల్లో ఒక పాపిని దేవుడు దర్శించేటువంటి ఒక కృపను, దేవుని ద్వారా ఒక పాపికి వచ్చే ఆదరణను మనం చూడొచ్చు. ఈ మాటలు వినేటప్పుడు మీకు చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఒక పాపానికి ఉన్నటువంటి విలువేంటో తెలిసిన? ఒక మనిషిని ఎప్పుడు కూడా పాపం నిన్ను బ్రతికుండంగా ఇటు మానసికంగాను, అలాగే బ్రతికుండంగా నీ శరీరం యొక్క రోగాల చేత బాధిస్తూ, నువ్వు చేసినవన్నీ కూడా నిన్ను వెంటాడుతూ, నిన్ను యుగయుగాలు ఆరని అగ్నికి నడిపించేటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఈ రోజుల్లో చాలా మంది జీవితాలని మనం చూస్తే, ఇట్టి పాప నియమం నుండి, ఇట్టి మరణం యొక్క నియమం నుండి నన్ను ఎవరు విడిపించగలరు అని
ప్రపంచమంతా కూడా వేధించబడుతున్నటువంటి దినాలు. మీరు మనసునకు తెచ్చుకోండి, మనం క్రీస్తు ప్రభు సన్నిధికి రాకముందు మన దోషాలు మనల్ని ఎంతగానో వేధిస్తున్నటువంటి పరిస్థితులు. ఇందులో ఈ 12వ వచనం నుండి 14వ వచనం వరకు లాస్ట్ సండే, అంటే ఇంతకుముందు మనం ప్రకటనలో విన్నప్పుడు కొంచెం ఆ ఇంట్రడక్షన్ వరకే మనం చదువుకుంటూ నేర్చుకుంటూ వచ్చాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనం ఒక 12వ వచనాన్ని ధ్యానం చేసుకుంటే సరిపోతుందేమో, మరి చూసి ప్రభు దగ్గర మనందరం నేర్చుకోవడానికి దేవుని యొక్క ఆత్మ మనందరికీ తోడైండి మంచి బోధకుడిగా ఉండి బోధించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మనం యోహాను మొదటి పత్రికలో 2వ అధ్యాయం 12వ వచనాన్ని మరొకసారి మనం చదువుకుందాం. చిన్నపిల్లలారా ఆయన నామము బట్టి ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక. ఇక్కడ చూడండి, ఆయన నామాన్ని బట్టి మీ పాపములు క్షమించబడి ఉన్నవి గనుక అని రాయబడి. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. ఒకటి, ఆయన నామాన్ని బట్టి జరుగుతున్నటువంటి పాప క్షమాపణను గురించి మనం వింటున్నాం. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి యొక్క జీవితంలో పాపం ఏం చేస్తుంది అనేది నీకు తెలియపోతే, ఈరోజు ఈ 12వ వచనం యొక్క ఉద్దేశం మనిషికి అర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రపంచంలో మీరు ఎంత గొప్ప వ్యక్తి దగ్గరికైనా వెళ్ళి చూడండి, నీ భర్త దగ్గరికి కావచ్చు, నీ చుట్టాలు బంధువుల దగ్గరికి కావచ్చు, నీ భార్య దగ్గర, నీ పిల్లల దగ్గరికి, ఎవరి దగ్గరికి వెళ్ళినా పాపములు క్షమించేటువంటి మనసును మనం ఎవరి దగ్గర కూడా చూడలేం. చూడండి, నీ కడుపును పుట్టిన పిల్లలైనా నీకు విరోధంగా పాపం చేసినప్పుడు నువ్వు ఎన్నడూ కూడా క్షమించే మనస్సుతో నువ్వు చూడలేవు. కానీ దేవుని యొక్క స్నేహం ఒక పాపిని పలకరిస్తూ అంటది, నేను నీ పాపములు క్షమించాను. దేనిని బట్టి అనంటే ఆయన నామాన్ని బట్టి. చూడండి, యేసుక్రీస్తు అనే నామం ఇక్కడ ఒక పాపికి ఎంత గొప్ప ఆదరణ కలగజేస్తుందంటే, అంటే ఏ ప్రేమైనా మనిషిని విడిచిపెట్టొచ్చేమో కానీ భర్త భార్యను విడిచిపెట్టొచ్చు, భార్య భర్తను విడిచిపెట్టొచ్చు, పిల్లలు తల్లిదండ్రులను విడిచిపెట్టొచ్చు, తల్లిదండ్రులు పిల్లలను విడిచిపెట్టొచ్చు. కానీ నువ్వు పాపంలో ఉన్నప్పుడు నిన్ను ప్రేమించగలిగి నిన్ను వెంటాడి నువ్వే స్థితిలో ఉన్నా నిన్ను ఆదరించి నిన్ను పాపిగా చూడకుండా నీ పాపములన్నీ ఆయన నామాన్ని బట్టి క్షమించబడతా ఉంటాయి. ఇప్పుడు ఆయన నామం ఇప్పుడు ఎలాంటిదంటే, ఒక మనిషికి ఏ దిక్కు లేనప్పుడు ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకునేటువంటి ఒక దిక్కుగా దేవుడు తన నామాన్ని మనకు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఆయన నామం పేరట నువ్వు చేస్తున్నటువంటి నీ జీవితంలో ఆయన నామాన్ని బట్టి నీ జీవితంలో జరిగించే దేవుని కార్యాలను గుర్తుపట్టాలి. ఏంట దేవుని కార్యం? ఆయన నామాన్ని బట్టి చేసే కార్యం ఏంటి? ఇప్పుడు చూడండి, ఆయన నామాన్ని బట్టి నువ్వు ఇప్పుడు ఎక్కడికి వచ్చావంటే మందిరానికి వచ్చావు. ఆయన నామాన్ని బట్టి నువ్వు బయలుదేరి నువ్వు నడిపించబడుతున్నప్పుడు నీకు ఒక శ్రేష్టమైన ఆదరణ ఏంటో తెలిసిన, నీ పాపములు క్షమించబడుతున్నాయి. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది జీవితంలో ఈ మాటని అడ్డం పెట్టుకుని నశించిపోయే వాళ్ళు ఉన్నారు. ఈ మాట యొక్క విలువను గ్రహించి రక్షించబడే వాళ్ళు కూడా ఉన్నారు. మరలా చెప్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడు ఒక పాపిని రక్షించుట కొరకు ఆయన నామాన్ని బట్టి
పాప క్షమాపణ కలుగుతుంది అన్నప్పుడు మన హృదయం ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఆలోచించండి. ఇప్పుడు చూడండి, పాప నియమం మనిషిని పాతాళానికి తీసుకెళ్తా ఉంటుంది. ఇప్పుడు నీ పిల్లలు ఎవరైనా అనారోగ్య పాలై మరణానికి తీసుకెళ్తుంది అనుకోండి, రోగం, తల్లిదండ్రులు ఏం చేస్తారు చెప్పండి? తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళకు కలిగినది అంతా, వాళ్ళకున్న ఎఫర్ట్ అంతా పెట్టి ఏ విధము చేతనైనా బిడ్డను కాపాడుకోవడానికి త్యాగాలు చేస్తాం, నష్టాలైనా భరిస్తాం. అవసరం అనుకుంటే మన ప్రాణమిచ్చి మన బిడ్డల్ని కాపాడుకోవాలనుకుంటాం. నేనంటాను, పాప శరీరాకారంలో ఉన్న మనకే అలాంటి మనసుంటే నీకు ఆత్మనిచ్చి, నీకు నరములు కండరములు ఎముకలు ఇచ్చి, తన పోలికనిచ్చి, తన రూపమునిచ్చి, తన ఆత్మనిచ్చినటువంటి దేవుడు నిన్ను విడిచిపెట్టలేక తన నామాన్ని బట్టి నీ పాపములు క్షమించబడినట్లుగా ఆయన నిన్ను దర్శిస్తున్నాడు. ఒక మనిషి పాపం వెంటాడితే అది నిన్ను ఏ స్థితిలోకి నడిపిస్తుందో నువ్వు లేఖనాల్లో చూడగలిగితే ఆశ్చర్యం కలుగుతుంది. భూమి ఆకాశాలు గతించినప్పటికీ ఒక పొల్లు సున్నా కూడా పోదండి. ఆయన లేఖనాల్లో నీకు నీ పాపం నిన్నేం చేయబోతుందని చెప్పాడో అది ఎగ్జాక్ట్లీగా నీ జీవితంలో జరుగుతుంది. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇది దేవుడు ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, నా పాపములు క్షమించేశాడని ఈ వాక్యాన్ని బట్టి నశించిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ ఆయన చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నామాన్ని బట్టి జరిగించే కార్యాలను నువ్వు గుర్తుపట్టాలి. ఆయన నామాన్ని బట్టి జరిగించే కార్యాలేంటి? ఆయన నామం దగ్గరికి వచ్చి, యేసు నామంలో వచ్చి మీరు బతిలాడుకోవాలి. పాప క్షమాపణను ఇచ్చే పరిశుద్ధుని దగ్గరికి వచ్చి నీ పాపాలన్నీ ఒప్పుకొని పరిశుద్ధపరుచుకొని మారు మనస్సు పొందాలి. అలా గనుక నువ్వు చెయ్యకపోతే నీకు నీ పాపముల నుండి విడుదల అనేది కలగదు అనేటువంటి సత్యాన్ని కూడా మనం గుర్తుపట్టాలి. ఇప్పుడు మనకు అర్థం కావలసినటువంటి విషయం ఏంటంటే, మన పాపం మనల్ని ఎలాగా వేధిస్తుంది, ఏ స్థితిలో ఉంచుతుంది అనేటువంటి విషయాన్ని గనక మనం పరిశుద్ధ జీవ గ్రంథంలో గనక దేవుడు చెప్పిన సంగతులు గనక చూస్తే, ఇప్పుడు ఆయన నామాన్ని బట్టి పాప క్షమాపణ మనకెంత అవసరం అనేది మనిషి గుర్తుపట్టగలుగుతాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆయన నామాన్ని బట్టి నువ్వు సమకూర్చబడి దేవుని దగ్గరికి వచ్చావు కదా, ఆయన నామాన్ని బట్టి నీకు పాప క్షమాపణ ఎంత విలువందో నీకు అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి నాన్న, నేను ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. యెషయా పుస్తకంలో చదవండి నాన్న. యెషయా పుస్తకం 59:12 వచనాన్ని చదవండి నాన్న. మేము చేసినటువంటి తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి. అయ్యలారా, దేవుని ఎదుట విస్తరించి ఉన్నవి. మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి. గమనించారా? తిరుగుబాట్లన్నీ కూడా, పాపములన్నీ కూడా మన మీద సాక్ష్యంగా నిలబడతాయి అంట. ఈరోజు మనం ఏ స్థితిలో ఉండి యేసు నామం దగ్గరికి వచ్చామో తెలియట్లేదండి. యేసు నామాన్ని బట్టి పండగలో, క్రిస్మస్లు, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లో డ్యాన్సులు, ప్రోగ్రాములు, లైటింగ్లు, స్టార్లు పెట్టుకొని బ్రాండ్లు, లేకపోతే మా మినిస్ట్రీ బ్రాండు, మా మినిస్ట్రీ మాది, నాది, మా మినిస్ట్రీకి ఫౌండర్ను నేను అని ఆయన నామాన్ని బట్టి చాలా మంది వాళ్ళ యొక్క జీవితంలో
మోసకరమైన ఆయన నామాన్ని బట్టి జరిగించేటువంటి కార్యాలు అన్నీ ఇన్ని కాదండి. ఈరోజు ఈ పునరుద్ధాన దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు గమనించారా? మీ పాపములే మన మీద సాక్ష్యముగా పలుకుతున్నాయి అంటే అర్థం ఏంటి? సాక్ష్యం ఎక్కడ పలుకుతారు? జనరల్ గా కోర్టులో పలుకుతారు. కోర్టులో సాక్ష్యం పలకడానికి కారణం ఏంటి అని అంటే, నీ పాపాన్ని రుజువు చేసి నీకు పాపం వలన వచ్చినటువంటి ఉగ్రతను, శిక్షను నువ్వు అనుభవించడానికి తీర్పు జరుగుతుంది. దాని కొరకే సాక్ష్యము పలికే. ఇప్పుడు నేను ఒక విషయాన్ని చెప్పనా? నీ ప్రాణాత్మ దేహ శరీరాల్లో మనం చేస్తున్న ప్రతి ఆజ్ఞ అతిక్రమం యొక్క పాప విషయంలో ఆ పాపం నిన్ను తీర్పుకి తీసుకువెళ్ళి నీ మీద సాక్ష్యం చెప్పి నిన్ను ఉగ్రత పాలు చేయడానికి సిద్ధంగా ఉంది. నేనంటాను, ఇలాంటి స్థితిలో ఉన్నవారిని నేను విడిపిస్తానయ్యా అని ప్రేమ చూపించేవాళ్ళు, పోనీ ఒక 10 లక్షలు ఖర్చు పెట్టి నేను విడిపిస్తాననే వాళ్ళు ఉన్నారండి. పాపం నియమం నుండి విడిపిస్తాను రండి అని పిలిచే నాయకులు ఉన్నారా? తల్లిదండ్రులు ఉన్నారా? భార్యా బిడ్డలు ఉన్నారా? ఆలోచించండి. ఇక్కడ మనం గమనించేది ఏంటంటే, ఒక దేవుని యొక్క సంకల్పాన్ని మనం చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క సంకల్పం నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. నానా, నా నామాన్ని బట్టి నీ జీవితంలో నీ పాపములన్నీ క్షమించబడతాయి. నీ పాపాలు నిన్నేం చేస్తాయి తెలుసునా? నీ మీద నేరారోపణ మోపుతూ ఉంటాయి. నిన్ను తీర్పుకు, శిక్షకు, మరణానికి, పాతాళానికి నిన్ను అప్పగించడానికి అవి సిద్ధంగా ఉంటాయి. భయం ఉందండి ఎవరికన్నా? శరీరం దేవుని యొక్క ఆజ్ఞకు లోబడకుండా బ్లంట్ గా మోసం చేస్తున్న నీ మనసుకు ఒక బానిసగా పనిచేసే నీ శరీరం యొక్క ప్రవర్తనను నువ్వు దేవుని ఎదుట నువ్వు ఆయన చెప్పిన సంగతులను గుర్తుపెట్టుకొని మార్చుకోకపోతే నిన్ను ఎవ్వరూ కూడా కాపాడలేరు. ఇప్పుడు ఒక దైవజనుడు ఎంత విలువైనడో చెప్పండి. ఒక దైవజనుడు నీ ఆత్మకి ఎంత విలువైనడో చెప్పండి. దైవజనుడు వాక్యము జీవమయ్యున్న ఆ వాక్కును నీ దగ్గరికి తీసుకొచ్చి ఆ వాక్కులో ఉన్న జీవము ద్వారా నిన్ను, నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని ఏ తీర్పులోకి వెళ్లకుండా నిన్ను కాపాడి రక్షించడానికి ఆయన నామాన్ని బట్టి మొట్టమొదట నీ దగ్గరికి వచ్చేది ఎవరో తెలిసిన? నీతిమంతుడైనటువంటి తన సేవకుడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 26వ వచనంలో గనక మనం చూడగలిగితే, అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయము, దేవుడు తన సేవకుని పుట్టించి, తన సేవకుని నీ కొరకు పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన, వాని యొక్క దుష్టుడి యొక్క తత్వం నుండి మలుచుట వలన మిమ్ము ఆశీర్వదించుటకు. ఇప్పుడు చూడండి, మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపానని చెప్పాను. చూడండి, ఒక దైవజనుడు నిన్ను ఆశీర్వదించడానికి, దుష్టుడి యొక్క తత్వం నుండి నిన్ను విడిపించి నిన్ను ఆశీర్వదించడానికి ఒక దైవజనుని, ఒక సేవకుని నీ దగ్గరికి పంపిస్తాడు. ఈ రోజున ఆశీర్వాదాలంటే ఏంటో తెలీదు, దీవెనలంటే ఏంటో తెలియదు. ఆశీర్వాదాలంటే ఏంటో తెలిసిన? ఆశీర్వాదం అంటే దేవుని నీతిని కలిగి జీవించడం అనేది మనిషికి ఆశీర్వాదం. పాపం లేని జీవితం చేయడం అనేది మనిషికి ఆశీర్వాదం. విశ్వాసముతో కూడినటువంటి పరిశుద్ధ జీవితం చేయటం అనేది మనిషికి దేవుడిచ్చిన ఆశీర్వాదం. పాప క్షమాపణ అనేది మనిషికి దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఈ రోజుల్లో ఆశీర్వాదానికి, దీవెనలకి తేడా కూడా తెలియదండి. దీవెనలంటే ఏంటి? దీవెనలంటే నీకు భార్య, నీకు బిడ్డలు, నీకు వెండి, నీకు బంగారము, నీకు స్వాస్యాలు, ఈ భూమండలం మీద నీకు బ్రతకడానికి కావలసినవి ఇచ్చేవే దీవెనలు. ఈరోజు ఒక దైవజనుడి ద్వారా ఆశీర్వాదాలు వస్తాయి. ఈ ఆశీర్వాదం నీ జీవితాన్ని పాతాళానికి అప్పగించకుండా నీ జీవితాన్ని నిత్య జీవార్థమైనటువంటి, నిత్యమైనటువంటి పరలోక రాజ్యానికి నిన్ను కాపాడి రక్షించేటువంటి
దేవుని యొక్క వాక్కును నీ దగ్గరికి తీసుకొచ్చి పంచిపెట్టేది నీకు దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన నీ సేవకునికి. ఈ రోజున నీకు ఎలాంటి పరిస్థితులు నీ జీవితంలో కలిగినా నువ్వు విరోధంగా లేచేది ఎవరికో తెలిసిన నీ సేవకుడు, నీ దేవుని నామాన్ని బట్టి వచ్చినటువంటి నీ సేవకునికి నువ్వు విరోధంగా లేచి బ్రతుకుతావు. నీ సేవకుడు చెప్పే జీవితం నేర్చుకోవడానికి ఏమాత్రం కూడా నీ మనస్సాక్షి అంగీకరించదు. ఈరోజు ఈ పునరుద్ధాన దినాన నిన్ను నువ్వు విమర్శించుకోకపోతే నువ్వెంత నష్టపోతావో నీకు అర్థం కాకపోతే, నీ పునాదులు పాడైపోయినప్పుడు నీతిమంతులు కూడా ఏం చేయలేరండి, ఏం చేయలేరు. ఈ రోజున యేసుక్రీస్తు యొక్క నామాన్ని బట్టి ఒక దైవజనుడు నీ కొరకు ఒక ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చి నిన్ను దర్శిస్తూ ఉంటాడు. ఈరోజు నువ్వు పోగొట్టుకునేది ఏంటో తెలిసిన, నీ సేవకుడు నీ కొరకు తీసుకొచ్చే ఆశీర్వాదాలను పోగొట్టుకుంటావు. ఇప్పుడు ఆ ఆశీర్వాదాలు ఏంటో తెలిసిన, విశ్వాసం అనేది నీ దైవజనుడు నీకు వాక్యం ఉపదేశం చేయటం వలన నీకు అనుగ్రహించబడే ఆశీర్వాదం ఏంటంటే విశ్వాసం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విశ్వాసం యొక్క బలం ఏంటో తెలిసిన, ఈ విశ్వాసం యొక్క ఆశీర్వాదం ఏంటో తెలిసిన, ఈ విశ్వాసం లోకమును జయించేటువంటి విజయము మన విశ్వాసమే. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు గమనించారా, నీ దైవజనుడు నీ దగ్గరికి ఒక విశ్వాసాన్ని నేర్పి నీకు ఒక ఆశీర్వాదాన్ని తీసుకొచ్చిస్తున్నాడు. ఏంటి ఆశీర్వాదం? విశ్వాసమే మనిషికి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం. ఈరోజు ఈ పునరుద్ధాన దినంలో నిన్ను ఆశీర్వదించడానికి, నీ పాప శాపం నుండి విడిపించడానికి నీకు ఒక ఆశీర్వాదం కావాలన్న సంగతి నీకు అర్థం కావాలి. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. శరీరము కేవలము నిష్ప్రయోజనమైంది. శరీరము కేవలం దేవునికి విరోధంగా ఆపేక్షిస్తూ బ్రతుకుతూ ఉంటుంది. ఈ లోకంలో ఉన్న వాటన్నిటి నుండి నీకు జయమిచ్చి నీకు ఒక ఆశీర్వాదాన్ని చూపించి ఆ ఆశీర్వాదాన్ని నీకిచ్చి పంచిపెట్టి, విశ్వాసం అనే ఆశీర్వాదం నీకిచ్చి పంచిపెట్టినప్పుడు నువ్వు దానిని కనుక సంపాదించుకున్నప్పుడు అది నీ జీవితంలో ఒక ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ఏ ఆశీర్వాదాన్ని ఇస్తుంది? లోకంలో నిన్ను మరణానికి తీసుకెళ్లే ప్రతి ఆశలు, దురాశలు, శరీర కార్యాలు, వాటన్నిటిలో నుండి నీకు జయమిచ్చి నిన్ను విడిపించేది అనే సంగతి నువ్వెప్పుడు గుర్తుపడతావు? ఎప్పుడు నీ మనసుకు అర్థమవుతుంది? ఒక నీతిమంతుడు లేకుండా నీకు ఆశీర్వాదాలు రావు. ఇప్పుడు మనం అపోస్తుల కార్యాలు 3:26 చదువుకుంది, దేవుడు తన సేవకుడిని నీ కొరకు పంపేది దేనికంటే నిన్ను ఆశీర్వదించడానికి. ఆ ఆశీర్వాదాలు నిన్ను దేని నుంచి విడిపిస్తాయి అంటే నీ పాప శాపం నుండి విడిపిస్తుంది. నీ పాపం నీ మీద నేరారోపణ మోపి నిన్ను శిక్షకు అప్పగిస్తూ ఉంటుంది. చదవండి, దావీదు కీర్తనలో కూడా 50వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా మనం చదువుకోవచ్చు. 50వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా మనం చదువుకోవచ్చు. నా జనులారా నేను మాటలాడబోవుచున్నాను, ఆలకించుడి. ఆలకించండి ఇశ్రాయేలు, ఆలకించుము. నేను దేవుడను, నీ దేవుడను, నేను నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యము పలికెదను. చూసారా, దేవుడే నీ మీద సాక్ష్యం పలుకుతాడంట. ఎవరు తప్పించుకుంటారండి? దేవుడు ఒక పక్క నీతిమంతులు, ఒక పక్క నీ పాపం నీ మీద సాక్ష్యంగా రుజువుగా నిలబడబోతున్నారు. భయం ఉందండి? ఈ రోజుల్లో నీ మనస్సాక్షి ఎలాగుంటుందంటే నిన్ను చక్కగా తిండి, భోజనం, ఫెసిలిటీస్, అవసరాలు తీర్చి అన్నిటిలో నీకు నెమ్మదిని కలగజేస్తూ ఉంటుంది. ఇదంతా నువ్వు అనుకుంటున్నావు దేవుడు నీకు ఇచ్చిన భాగ్యం అని అనుకుంటున్నావు. బిడ్డలారా, దీవెన వేరు, ఆశీర్వాదం వేరు. ఒక నీతిమంతుని ద్వారా నీకు అనుగ్రహించబడిన ఆశీర్వాదాన్ని గుర్తుపట్టకపోతే అదే నీతిమంతుడు నీ మీద సాక్ష్యం పలుకుతాడు.
ఒక పక్క నీతిమంతుడైనటువంటి దేవుడు, నీతిమంతులుగా నిన్ను రక్షించడానికి పంపించినటువంటి నీ సేవకులు నీకు విరోధంగా నిలబడి నీ మీద సాక్ష్యం చెప్పబోతున్నాడు. అయ్యా, నీ బిడ్డకు వాక్యం చెప్పాను, నీ నీతిని నేర్పించాను, ఈ బిడ్డలు నమ్మలేదు, లోబడలేదు, కనుక ఇదిగో నీ వాక్యాన్ని విశ్వసించలేదయ్యా, కనుక వీరిని నేను విడిచిపెట్టానని సేవకుడు కూడా పక్కకు తప్పుకుంటాడు. ఒక నీతిమంతుడు నీ పక్షాన నిలబడకపోతే నువ్వు తీర్పులోకి వెళ్ళిపోతావనే భయం నీకుందండి? ఆలోచించండి. ఈ రోజున అయ్యా, యేసుక్రీస్తు పాపుల రక్షకుడు నాయన, ఇదిగో నిన్ను రక్షించడానికి ఆయన మన దగ్గరికి వచ్చాడయ్యా, ఆయన నిన్ను నన్ను రక్షించి కాపాడడానికి, మన పాపముల నుండి విమోచన కలగజేయడానికి ఆయన ఈ భూమండలం మీదకి వచ్చాడంటే, ఆయన నామాన్ని బట్టి ఈ రోజున సంఘాల్లో చేసే పనులు ఏంటంటే పండగలు, ఆచారాలు, మనుషుల యొక్క కట్టడలు, పుట్టినరోజులు, పెళ్లి రోజులు. ఏంటండి ఇవి? ఆశీర్వాదాలంటే కూడా అర్థం తెలియదండి. మీరు మర్చిపోమాకండి. ఒక దైవజనుడిగా నేను చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా గుర్తుపట్టండి. ఏ నీతిమంతుడైతే ఆశీర్వాదాలు తీసుకొచ్చి నిన్ను రక్షించి కాపాడుతున్నాడో, నీకు నిజం చెప్పనా, అదే నీతిమంతుడు కూడా నీ మీద తీర్పు రోజున సాక్ష్యం పలుకుతాడు. దేవుడు కూడా నీ మీద సాక్ష్యం పలుకుతాడు, సేవకుడు కూడా నీ మీద సాక్ష్యం పలుకుతాడు. తప్పించుకుంటావా? చెప్పండి. ఈరోజు దేవుడు తన వాక్కుని తన పరిశుద్ధుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు నీకెంత నిర్లక్ష్యం అంటే, వాక్యం వినటానికి రాకపోయినా పర్వాలేదు అనుకుంటా. నిన్ను కాపాడుకోవడానికి ఒక నియమకూటం ఎక్స్ట్రా పెడితే వస్తాననే వాళ్ళు ఉన్నారండి? లేఖనాలు చదివే వాళ్ళు ఉన్నారండి? ఏం లేదండి. దిగులు, చింత, బాధలు తప్ప మా గుండెల్లో ఏది ఉండట్లేదండి. ఆసక్తి కలిగి వాళ్ళ స్థితిని గుర్తుపట్టి పాప క్షమాపణ అనే ఆశీర్వాదాన్ని తన పరిశుద్ధుల ద్వారా దేవుడు మనకిస్తుంటే ఈ రోజున గుర్తుపట్టి వెంబడించే వాళ్ళు ఎవరు లేరండి. ఈ రోజున కోట ఉంద రామ్మ అంటే వచ్చేవాళ్ళు లేరండి. నాకు పని ఉందని ఒకళ్ళు, నాకు వేరే పని ఉందని ఒకళ్ళు, బయటికి వెళ్ళాలని ఒకళ్ళు. జాగ్రత్త. ఏమండి, ఈ రోజుల్లో నిజంగా నేను చాలా అరుదుగా చూశానండి. మొన్న ఒక 4 దినాలు నేను ఇక్కడ దగ్గరలో ఉన్న గ్లోరియస్ మినిస్ట్రీస్ సంఘానికి వాళ్ళు నన్ను ఫాస్టింగ్ ప్రేయర్స్కి పిలిచినప్పుడు 4 రోజులు 4 సెక్షన్లు వాళ్ళు పిలిచి ఉపదేశం విన్నారండి. వాళ్ళు నన్ను ఎవరైనా 1-2 సెక్షన్ల కంటే ఎక్కువ పిలవరు. ఎందుకంటే విన్న వెంటనే వాళ్ళకి అర్థమైపోద్ది, అబ్బో ఈ బోధ మనం చేయలేం, వినలేం అనుకుంటా. కానీ ఆ బిడ్డలందరూ కూడా అడిగి మరి, అయ్యా ఆ దైవజనుని పిలిపించండి అయ్యా, మనకి ఇంకెవరు వద్దయ్యా, మంచి ఉపదేశం చేస్తున్నారు. ఎలాంటి శరీరాలు కలిగి ఉండి సంఘములో ఉండి మనం దేవుని ఆరాధించాలి, భక్తి చేయాలి అనే విషయాలు 4 దినాలు 4 సెక్షన్లో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున ఈ విలువలు మనకు అర్థమవుతున్నాయండి? అర్థం కావట్లా. ఇంకా మనం గనుక చూస్తే చూడండి నాన్న, యెషయా పుస్తకం 3వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. యెషయా పుస్తకం 3వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. వారి ముఖ లక్షణమే, వారి యొక్క ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చును, వారి మీద సాక్ష్యము ఇచ్చును. తమ పాపము మరుగు చేయక, తమ పాపమును మరుగు చేయక సొదొమ వారి వలె, సొదొమ గొమొర్రా వారి వలె దానిని బయలుపరు. నీ ముఖ లక్షణమే ఒక సొదొమ గొమొర్రాల యొక్క అగ్ని గంధకాల యొక్క శాపాన్ని, నీ ముఖ లక్షణమే నీ మీద సాక్ష్యం చెప్పి సొదొమ గొమొర్రాలు గనక బ్రతికుండగానే అగ్ని గంధకాలు కుమ్మరించబడి కాల్చబడుటకు అప్పగించినట్లుగా నీ శరీరమే, నీ పాప నియమాన్ని, నీ ముఖ లక్షణమే సొదొమ గొమొర్రా ప్రజలు గనక ఆరని అగ్నికి అప్పగించబడినట్లుగా నిన్ను అప్పగిస్తుందనే సత్యాన్ని గుర్తుపెట్టేవండి. చెప్పండి.
ఈ రోజున ఒక బిడ్డను కొట్టి వాడికి ప్రార్థన నేర్పి వాడికి చదువు నేర్పి దేవుని సన్నిధిలో బిడ్డను పెంచుతుంటేనండి, ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ ఏంటి, ఈ మందిరానికి ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళందరూ పిల్లోని కొట్టి చంపేస్తున్నారు, ఇంకేముందో తీసుకెళ్ళిపోయింది అని తగాదలాడారండి. ఎంత మూర్ఖులో చూడండి. ప్రభు యొక్క శిక్షలోను బోధలను మీ బిడ్డలను పెంచండి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంటే నమ్మేవాళ్ళు లేరండి. ఏమండి, బిడ్డల్ని ప్రభు యొక్క శిక్షలో బోధలో దేవుని యొక్క వాక్యంలో పెంచుతుంటే మళ్ళీ వీళ్ళంతా క్రైస్తవులేనండి, దేవుని పిల్లలే. క్రైస్తవులు మేము దేవుని పిల్లలు, మేము భక్తి పరులం అని చెప్పుకునేవాళ్ళు బాలుడు నడవలసిన త్రోవన వాడికి బాల్యదిన నుండి నేర్పుతుంటేనండి, ఇంకేముంది వాళ్ళ ఊర్లో తిరుగుబాటు చేసే ఒక మూర్ఖురాలికి వత్తాసు పలుకుతూ శాపపు మాటలు పలుకుతూ శపించారండి నన్ను. బిడ్డలారా, మీరు ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నారో తెలిసిన మీ ముఖ లక్షణములు మీ మీద సాక్ష్యం పలికి సొదొమ గొమొర్రాల మీద అగ్ని గంధకాలు కుమ్మరించబడినట్లుగా కుమ్మరించబడుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని లేఖనాలకు భయపడండి. నీ సోది ప్రసంగాలు, నీ సోది మాటలు నీతిమంతులైన సేవకులను బెదిరించలేవు. అవసరమైతే మీ చేతిలో చావడానికైనా సిద్ధంగా ఉంటారు. అర్థమవుతుందండి? ఈ సందులో వాళ్ళందరూ పంచాయతీ పెట్టి పచ్చి బూతులు తిట్టి గొడవలు ఆడారండి. దేవుడు న్యాయాధిపతి. నీ ముఖ లక్షణమే నీ మీద సొదొమ గొమొర్రాల మీద తీర్పు తీర్చినట్టుగా నీ ముఖ లక్షణమే నీ మీద తీర్పు తీర్చిన రోజున నీకు అర్థమైంది. ఈ రోజున నీతికి విరోధంగా పరిగెడుతున్న దేవుని పిల్లలారా, క్రైస్తవులు అని చెప్పుకొని మిమ్మల్ని మీరే మోసపరుచుకుంటున్న వారులారా, జాగ్రత్త. మీరు నాకేమి శత్రువులు కాదే, వాక్యాన్ని బట్టే నేను నీకు శత్రుని. ఎందుకంటే సత్యానికి విరోధంగా ఉన్నటువంటి లోకస్తులు ఎవరైనా సరే నీతిమంతులకు విరోధంగా లేచి వాళ్ళని దూషించి చెడ్డ మాటలెల్లా పలికి వారిని నాశనం చేస్తారని రాయబడింది. గమనించారా? నీతిమంతులు నోరు తెరవరు, మౌనంగా తలంచుకుంటారు. ఈరోజు మనం ఏ స్థితిలో ఉండి మనం నడిపించబడుతున్నాం అర్థం కావట్లా. నీ ముఖ లక్షణము సొదొమ గొమొర్రాల మీద తీర్పు తీర్చి ఆరని అగ్నికి అప్పగించింది ఏంటో తెలిసిన? సొదొమ గొమొర్రాల వాళ్ళ ముఖ లక్షణమే, వాళ్ళ ఫీలింగ్స్ చూపిస్తారు చూసావా, ముఖం యొక్క ఫీలింగ్స్ చూపిస్తారు చూసావా, ఆ ఫీలింగ్సే బ్రతికుండగానే అగ్ని గంధకాల చేత కాల్చబడే ఉగ్రతకు అప్పగిస్తుంది. నీ ముఖ లక్షణం నీ మీద అంత తీర్పు తీరుస్తుంది, నీ శరీరం నీ మీద అంత తీర్పు తీరుస్తుంది. నీకు భయం ఉందండి? ఇప్పుడు నీ జీవితానికి వీటన్నిటి నుండి కాపాడే రక్షకుడు నీకు అవసరం అన్న సంగతి నీకు అర్థమైందండి? అర్థం కాదు. ఇంకా మనస్సాక్షి కాలంలో యోబు జీవితంలో యోబు ఎలా మాట్లాడతాడో చూడండి. 15వ అధ్యాయం 6వ వచనం, 16వ అధ్యాయం 8వ వచనం కూడా చదువునానా? యోబు పుస్తకం 15వ అధ్యాయం 6వ వచనం. నేను కాదు, నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి. అమలారా, వింటున్నారా? క్రైస్తవులు అనబడిన దేవుని మందిరానికి వెళ్తున్న దేవుని పిల్లలారా, వింటున్నారా? చెవిగలవారు విందురుగాక. ఇలాంటి విషయాలు వినరులండి. పుట్టినరోజు ఉందరా, పెళ్లి రోజు ఉందరా, ఇలాంటివి వినపడతాయి. క్రిస్టమస్ చేద్దాం రా, డాన్స్ లేపిద్దాం రా, ఇలాంటి మాటలు సమ్మగుంటాయి నీ చెవులకి. జాగ్రత్త. దేవుని చిత్తానికి విరోధంగా లేచి నువ్వేం చేయలేవు. వెర్రవిగే నీ దుష్టుల యొక్క మాటలకు భయపడేటువంటి నీతిమంతులు ఇక్కడ లేరు. గుర్తుపట్టారా? చదువు నాన్న, మళ్ళొకసారి చదువు. నేను కాదు, నీ మాటల్ని నీ దోషమును స్థాపించుచున్నవి. నీ దోషాలు స్థాపించుచున్నాయి. నీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి. గుర్తుపెట్టారమ్మా? నీ పెదవులు, నీ నోటి మాటలే నీ మీద సాక్ష్యం పలకబోతున్నాయి. నీ ముఖ లక్షణమే అగ్నికి అప్పగించబోతుంది. ఎవరిని బెదిరిస్తావు? నీ నోటి బూతు మాటలతో ఎవరిని బెదిరిస్తావు? లోకస్తుల్ని బెదిరించు. నీ బలము, నీ శక్తి,
బూతు మాటలతో లోకస్తుల్ని బెదిరించడానికి, అవిశ్వాసుల్ని, భక్తిహీనుల్ని బెదిరించడానికి ఉపయోగపడతాయి. భయపడు. దేవుని స్వరం వినబడుతున్నప్పుడు, ఒక నీతిమంతుల స్వరం వినబడుతున్నప్పుడు, ఇలాంటి ఉగ్రతల నుంచి నిన్ను కాపాడే ఒక నీతిమంతుని స్వరం నీ కొరకు ఒక ఆశీర్వాదాన్ని చూపిస్తుంది. ఏంటి ఆశీర్వాదం? మనిషికి తన పాపం యొక్క స్థితి నిన్ను ఎక్కడికి నడిపిస్తుందో చూపించి, నిన్ను రక్షించే ఆయన నామాన్ని బట్టి, యేసుక్రీస్తు నామాన్ని బట్టి నీకు పాప క్షమాపణ ఉంది అనే సత్యాన్ని చెప్పడమే దేవుడు మనిషికి ఇచ్చినటువంటి ఆశీర్వాదం. ఈ రోజున ఇలాంటి ఉపదేశాలు విని బ్రతుకు మార్చుకుంటారండి. మనుషులందరూ పైకి నిన్ను పొగడొచ్చేమో కానీ నీ బతుకేంటో మనుషులందరికీ తెలుసు. గుర్తుపెట్టుకో. నాదైనా మీదైనా పైకి నేనైనా ఒకవేళ సేవకుడిని అనిపించుకోవచ్చేమో, కానీ మన బ్రతుకుకి, మన శరీరానికి మొత్తం తెలుసు. మన శరీర అవయవాలే, మన ముఖ లక్షణమే, మన నోటి మాటలే, మన పెదవులే తీర్పు రోజున దేవుని ఎదుట మన మీద సాక్ష్యం పలికి, నా గురించైనా నీ గురించైనా ఎవరి గురించైనా సరే దేవుని తీర్పులో నుంచి ఎవడు తప్పించుకోలేడనే సత్యాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. ఆయన నామాన్ని బట్టి నువ్వు వచ్చి పశ్చాత్తాపడి మారు మనసు పొంది బతుకు మార్చుకుంటే తప్ప. నేనంటాను, ఒక వ్యక్తి పశ్చాత్తాపడడానికి వచ్చాడండి. ఉదాహరణకి నా దగ్గరికి వచ్చాడు అనుకోండి. అయ్యా దైవజనుడా, నా బ్రతుకులో నాకు నెమ్మది లేదు, నా పాపం నన్ను పట్టుకొని శిక్షించింది, అవమానానికి అప్పగించింది, నేను ఉగ్రత పాలైపోయాను, నేను చనిపోవటమే నాకు మేలు అని చెప్పి ఏడుస్తున్నాడు అనుకోండి. తన ఏడుపును ఆపగలిగింది ఏంటో తెలిసిన ఈ మంచి శుభవార్త. దేవునికి మహిమ కలుగును గాక. ఏ మంచి శుభవార్త చెప్పండి? ఏ మంచి శుభవార్త చెప్పనా? నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. యేసుక్రీస్తు నామాన్ని బట్టి నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామాన్ని బట్టి నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. ఇదేనండి మనిషికి దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఇప్పుడు నేను అంటాను, ఏడ్చేవాడికి, దుఃఖపడేవాడికి తన ముఖ లక్షణమే ఆరనగ్గినికి అప్పగించబడుతుంది అనే బాధ తెలుసుకొని అని ఏడ్చేవాడికి ఈ మాట ఎంత ఆదరణగా ఉంటుంది చెప్పండి. ఈ మాట నీ జీవితాన్ని ఎంత కాపాడుతుంది చెప్పండి. ఇలాంటి శక్తి కలిగిన వాక్కు నీ మంచి మనస్సాక్షితో వింటున్నావండి, పాడైపోయిందండి నీ మనస్సాక్షి. ఎందుకు ఎలా పాడైపోయిందో, నువ్వు దేనిని వింటున్నావో, ఏ సంగతులు గ్రహించుకుంటున్నావో నీకు తెలియటల్లా. దేవుని సన్నిధికి పేరుకు వస్తున్నావు అంతే, ఆయన నామాన్ని బట్టి మందిరానికి వస్తున్నావు అంతే. కానీ నీ బ్రతుకులో నీ శరీరం, నీ పాపం, నీ ముఖ లక్షణాలు, నీ స్వరూపం నిన్నేం చేస్తుందో నీకు అర్థం కావట్లా. ఎలాంటి ఉగ్రతకి, తీర్పులకు నిన్ను అప్పగించుతుందో నీకు అర్థం కావట్లా. నిట్ట నిలువున నిన్ను ఆరిన అగ్నికి అప్పగిస్తున్న సంగతి నీ మనస్సాక్షికి అర్థం కాకుండా దేవుని వాక్యం నిన్ను ప్రేమించి మాట్లాడి, ఇదిగో పశ్చాత్తాపడి కన్నీరు కారుస్తున్న ఆ బిడ్డకి ఈ వాక్యం గనుక, ఇదిగో యేసుక్రీస్తు ఆయన నామాన్ని బట్టి, యేసయ్య నామాన్ని బట్టి నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అనే మాట గనుక అతనికి తెలియపోతే అతని కన్నీటికి నాన్ స్టాపులు ఉంటాయండి. అతని కన్నీటికి విడుదల ఉంటుందండి. ఈ రోజున పిల్లలు రక్షించబడకపోయినా వాళ్ళకి ఆస్తులు, వాళ్ళకి తెలివి, జ్ఞానం, ఈ లోక సంబంధమైన తెలివి జ్ఞానంలో గొప్ప వాళ్ళు అవ్వాలని కోరుకుంటున్నారండి. ఏమండి, ఈ జ్ఞానం, ఒక పశ్చాత్తాపడేటువంటి జీవితం యొక్క జ్ఞానం నీ బిడ్డలకి నేర్పుతారండి ఎవడన్నా? ఏ తల్లిదండ్రులను నేర్పేవాళ్ళు ఉన్నారండి వాళ్ళ? అయ్యా నీ ముఖ లక్షణం అగ్నిని దించుద్దురా, నీ నోటి మాటలు, నీ పెదవులు, ఇదిగో నీ మీద సాక్ష్యం పలిపి నిన్ను పాతాళాన్ని తీసుకెళ్ళిద్దయ్యా, జాగ్రత్త. ఇదిగో మనకు దేవుడు ఒక ఆశీర్వాదం ఇచ్చాడు, ఆయన నామాన్ని బట్టి మనం క్షమించబడతాం.
ప్రైజ్ ది లార్డ్. ఈ విద్యను నేర్పుతారండి, ఈ జ్ఞానం నేర్పుతారా? దాని కొరకు దుఃఖపడతారా? పశ్చాత్తాపడతారా? దేనికి బాధపడతారో తెలిసిన? మా వాడికి చదువు రావట్లేదని బాధపడేవాళ్ళు ఉన్నారు, ఉద్యోగం రాదేమోనని బాధపడేవాళ్ళు ఉన్నారు, మా వాడు డబ్బులు సంపాదించలేకపోతున్నాడని బాధపడేవాళ్ళు ఉన్నారు. రకరకాలుగా. నేను ఒక విషయం చెప్పనా, ఈరోజు నువ్వు దేనికి బాధపడాలో తెలిసిన? ఆయన నామాన్ని బట్టి పాపక్షమాపణ ఇచ్చినటువంటి నీ సృష్టికర్త అయినటువంటి నీ దేవుణ్ణి ఈరోజు నీ బిడ్డలు పాపక్షమాపణ పొందాలనే, అందుకు బిడ్డలను సిద్ధపరచాలని ఎప్పుడైనా ఆలోచించావా? నీ పిల్లలకి బాల్యదినం నుండి ఆయన త్రోవలు నేర్పి పెంచాలని, ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచాలనే విషయం ఈ రోజున మనకు అర్థమైందండి. ఈ రోజున ఒక దైవజనుడు బిడ్డల నుంచి, పసిబిడ్డల నుంచే దేవుని మందిరావరణలో పరిశుద్ధత నేర్పించి, వాక్యము నేర్పించి, చదువు నేర్పించి సిద్ధపరుస్తుంటేనండి, వాడు దుర్మార్గుడు, వాడు నాశనం చేసేవాడు. ఒక తల్లికి పుట్టిన కుమారుణ్ణి తాగుబోతాను నుంచి మార్చి వాళ్ళ కుటుంబాన్ని కట్టి బాగు చేసి, భార్య భర్తలు ఇద్దరు చనిపోయే పరిస్థితిలో ఉంటే వాళ్ళని రక్షించి, వాళ్ళని మారు మనసు, వాళ్ళకి పాప క్షమాపణ ఉందయ్యా అని చెప్పి వారు ఒకరినొకరు పాపములు క్షమించుకునే జీవితం నేర్పితేనండి, వాళ్ళ తల్లి ఇక్కడికి వచ్చి గొడవ చేస్తుందండి. గొల్లపూడి వచ్చి మన సంఘం దగ్గరికి వచ్చి గొడవ చేస్తుంది, నా కొడుకుల్ని నాకు కాకుండా చేశాడని గొడవ చేసిందండి, పచ్చి బూతులు తిట్టిందండి. ఏంటిది? తన బ్రతుకును మార్చి భార్య భర్తలు ఇద్దరి మధ్యలో సమాధానం నేర్పి, ఆ బిడ్డని వడ్డీలు వ్యాపారాలు చేస్తూ బ్రతికేవాడిని మనసు మార్చి, ఆ కొడుకుని కోడల్ని రక్షించి, తన పెద్ద కొడుకుని కాపాడి వాక్యం చెప్పి రక్షిస్తేనండి, ఆ తల్లి అంటది, నా కొడుకు వడ్డీలు వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించి తాగుతూ ఉన్నప్పుడే పచ్చగా ఉన్నాడు అంటుంది. అలాంటి చండాలపు తల్లి ఇక్కడికి వచ్చి గొడవ చేసి నా కొడుకుల్ని నాకు కాకుండా చేసిందని యుద్ధం చేసిందండి, ఇదే గొల్లపూడిలో. దానికి ఈ చుట్టుపక్కల కుటుంబాలు మొత్తం బొమ్మలు చూసినట్టు చూస్తున్నారండి. ఏం జరిగింది ఏంటి? దైవజనుడు పక్షాన నిలబడే పిల్లలు ఉన్నారండి, పేరుకే క్రైస్తవులు. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడం. ఎవడు ఏం విత్తుతున్నాడో ఆ పంట కోస్తారు, జాగ్రత్త. నువ్వెవరిని బెదిరించలేవు. నాకు దేవుని లేఖనం తెలుసు, నాకు దేవుని వాక్యం తెలుసు కనుక నేను వాక్యాన్ని నమ్మి బ్రతికేవాడిని. మనుషులు తిట్టే బూతులకి, మనుషులు బెదిరించే బెదిరింపులకి బెదిరే విశ్వాసం కాదు నాది. మీ బ్రతుకులు ఏమవుతున్నాయో మీకు తెలియట్లా, మీ పిల్లల బ్రతుకులు ఏమవుతున్నాయో మీకు తెలియట్లా, నీ భర్త, నీ భార్య, నీ పిల్లల బ్రతుకులు ఏమవుతున్నాయో నీకు తెలియట్లా, చిన్నప్పటి నుంచి నీ పెంచిన పిల్లలు ఏమయ్యారో నీకు మనసుకు అర్థం కావట్లా. నీ బ్రతుకు దేవుని యొక్క తీర్పులు నీ పిల్లల మీద, నీ కుటుంబం మీద, నీ జీవితం మీద జరుగుతున్న బ్రతుకు నీకు అర్థం కావట్లా. నువ్వు నరకానికి వెళ్తూ దైవజనుడు నాశనం అయిపోతున్న పసిబిడ్డల నుంచే భయభక్తులలో పెంచుతుంటే నీకెందుకు అంత వ్యసనం? నీ బిడ్డల బ్రతుకులు, నీ జీవితం నీకు తెలియటిలా? ఎదటోడు నోరు తెరిచి నీ గురించి మాట్లాడాలా? జాగ్రత్త. ఒకవైపు ఒక్క ఏళ్ళు చూపిస్తే నీ వైపు, నీ 4 ఏళ్ళు నీ వైపే చూపిస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవండి నాన్న అక్కడే 16వ అధ్యాయం యోబు పుస్తకం 16:8 కూడా చదువునానా. నా దేహమంతయు నీవు పట్టుకొని ఉన్నావు, నా దేహమంతయు నువ్వు పట్టుకొని ఉన్నావు, ఇవి కూడా నా మీద సాక్ష్యముగానున్నది. అయ్యారా, నీ దేహం మొత్తం ఏం మాట్లాడడానికి నీ దేహాన్ని నడిపిస్తున్నావో, ఎలా బ్రతకడానికి నీ దేహాన్ని నడిపించావో, నీ బిడ్డల దేహాన్ని నడిపించావో మొత్తం పట్టుకుంటదంట. నీ దేహమే నిన్ను పట్టుకొని తీర్పుకు అప్పగించదంట. భయపడుతున్నావా? నీ శరీరం, నీ దేహం, నీ ముఖ లక్షణాలు, నీ దేవుడు, నీతిమంతులు అందరూ నీ మీద సాక్ష్యం చెప్పి, నీ పాపం అందరూ నీ మీద సాక్ష్యం చెప్పి నిన్ను ఆరని అగ్నికి తీసుకెళ్తున్నప్పుడు ఒక మంచి శుభవార్త ఏంటో చెప్పనా? యోహాను ద్వారా దేవుడు రాయించే శుభవార్త. ఆయన నామాన్ని బట్టి నీ పాపములు క్షమించి, నీ బ్రతుకును మార్చి, పశ్చాత్తాపడి
నీ మనసు మార్చుకొని, ఇవన్నీ నేను చెప్పే ఈ మాటలన్నీ నీ పాపము నుండి విమోచించేటువంటి సువార్తలో ఉన్నటువంటి ఆశీర్వాదాలండి ఇవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇవి మనం గనుక అపోస్తులు కార్యాల్లో గనుక, లేకపోతే చూడండి పాత నిబంధనలో ఒక మాట చూపించి నేను అపోస్తుల కార్యాల్లో ఉన్న మాటను కూడా నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి యెషయా పుస్తకం 43వ అధ్యాయం, యెషయా పుస్తకం 43వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను వేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. నేను నీ పాపములు ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనను. గమనించారండి, నీ దోషములు నీ పాపములు నేను ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోను. బిడ్డలారా, ఈరోజు దేవుని వల్ల నీకు అనుగ్రహించబడే ఆశీర్వాదం ఏంటో తెలిసిన? నువ్వు బండ్లు, కార్లు, అప్పులు, వడ్డీలు చేసి కొనటం ఆశీర్వాదం కాదండి. నీకు ఆశీర్వాదం ఏంటో తెలిసిన? ఆయన్ని గుర్తుపట్టు. ఆయన నీ కొరకు, నీ జీవితం కొరకు దేవునికి ఉన్నటువంటి ఆలోచన ఏంటో గుర్తుపట్టు. నీ పాపములు క్షమించి ఎన్నడూ కూడా నిన్ను జ్ఞాపకం చేసుకున్నటువంటి ఆయన నామాన్ని బట్టి నీ పాపములు క్షమించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు అనే సత్యాన్ని నువ్వు గుర్తుపట్టాలి. ఈరోజు మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటో చెప్పనా? నా పాపములు క్షమించబడ్డాయి, నాకు తిరుగులేదని ఇష్టం వచ్చినట్టు బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకో బ్యాచ్ ఉంది, నేను ఎన్ని చేసినా ప్రభువా క్షమించంటే క్షమించే దేవుడు ఉన్నాడు అని చెప్పుకొని తన్ను తానే మోసపరుచుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంతేకాదు ఇంకో బ్యాచ్ ఉంది, తన్ను తాను మోసపరుచుకోవటమే కాకుండా దేవుణ్ణి కూడా అబద్ధికునిగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఎలాగా? నా పాపాన్ని దేవుడు తీసేయలేకపోతున్నాడండి, ఆయన వల్ల కావట్లేదు కనుక నేను ఇంతే బతుకుతాను అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ 3 రకాల గుంపులు ఉన్నాయండి. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అని వాళ్ళ నోటితో మాట్లాడతారు, దేవుడు మాట్లాడిన మాట వింటారు, నేను నమ్మాను అని అంటారు. కానీ వాళ్ళ జీవితంలో మాత్రం ఎలాంటి పాపం కానీ, గర్వం కానీ, నోట బూతులు కానీ, చెడుతనం కానీ ఏది కూడా, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నడిపించబడ్డం కానీ ఏది కూడా వాళ్ళకు పట్టదండి. ఈ రోజున ఒక దైవజనుడిగా మనకున్న స్థితిని గుర్తుపట్టాలని ఒక దైవజనుడిగా నేను మీతో మాట్లాడుతున్నాను. విశ్వాసం మీతో మాట్లాడుతుంది. మనం కనుక చూస్తే అపోస్తుల కార్యాల్లో చూడండి నాన్న, 2వ అధ్యాయంలో పేతురు మాట్లాడేటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. 37, 38 వచనాలు చదవండి నాన్న. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 37, 38. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా పేతురు మీరు మారు మనస్సు పొంది, ఇప్పుడు చూడండి, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. చూడండి, ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికీ, చూడండి, దేవుడు తన సహవాసానికి నిన్ను పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఏం చెందుతుంది? ఆయనతో, ఆయన సహవాసానికి దేవుడు నిన్ను పిలిస్తే ఆయన ఏమంటాడంటే నీ పాపములు క్షమిస్తాడు ఆయన నామాన్ని బట్టి. ఎప్పుడు నువ్వు పశ్చాత్తాపడాలి, ఎప్పుడు నీ మనసును మార్చుకోవాలి. గమనించారండి? దాన్ని విశ్వాసంతో నమ్మాలి. ఇంకొక మాటను కూడా చదవన్నానా, అదే అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 31వ వచనం కూడా చదవనానా.
ఇశ్రాయేలునకు మారు మనస్సును, ఇశ్రాయేలునకు మారు మనసును, పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తము అలము చేత హెచ్చించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 20వ వచనం కూడా చదువునానా? అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 20వ వచనం, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసు అను ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనస్సు పొంది తిరగండి. ఇప్పుడు చూడండి, మారు మనసు పొందడానికి నువ్వేం చేయాలంటే పశ్చాత్తాపడాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖము మనిషికి రక్షణార్థమైనటువంటి మారు మనసును కలగచేయును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నీ పాపములు ఎప్పుడు, ఎక్కడ, ఎలా క్షమించబడతాయి, తుడిచివేయబడతాయి అనంటే నువ్వు చేసిన దానికి పశ్చాత్తాపడాలి. ఇక్కడ ఒక రహస్యం ఏంటో తెలిసిన, సంవత్సరానికి ఒకసారి పశ్చాత్తాపడితే నా పాపాలన్నీ పోతాయి అనుకుంటున్నారు. కాదు, ప్రతిరోజు నువ్వు ఒక పాపివని గుర్తుపట్టాలి. ప్రతిరోజు తలంపుల్లో, ఊహల్లో, మాటల్లో, చేష్టల్లో, ప్రవర్తనలో ప్రతిరోజు దేవుని యొక్క సత్యానికి, పరిశుద్ధతకు, నీతికి విరోధంగా ఆపేక్షిస్తుందనే సంగతి నీ శరీరంలో ఉన్నంత వరకు ప్రతి దినమును పశ్చాత్తాపడాలి. ప్రతి దినము ఏ రోజు కీడు ఆ రోజు చాలు అని దేవుని యొక్క వాక్యం చెప్పబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు పశ్చాత్తాపడకుండా, మారు మనసు పొందకుండా, పాప క్షమాపణ పొందకుండా, పాపములు తుడిచివేయబడు నిమిత్తము నువ్వు నమ్మి బాప్తిసం పొందకుండా ఉంటే నీ జీవితంలో పాపములు ఎన్నడూ కూడా క్షమించబడవు. ఇప్పుడు నేను అడుగుతున్నాను తండ్రిగా, నీ భర్త ఈ పద్ధతి ప్రకారం మారాడండి? నీ భార్య ఈ వాక్యాల ప్రకారం మారాడండి? నువ్వు నమ్మాను అంటున్నావు. నమ్మకానికి ఉన్నటువంటి గుణం ఏంటో చెప్పనా? చదవండి. అక్కడే అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 43వ వచనం కూడా చదవండి నాన్న. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం. ఇప్పుడు చూడండి, ఆయన యందు విశ్వాసం ఉంచేటువంటి వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారనెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీరు గుర్తుపట్టారండి, ఆయన నామాన్ని విశ్వాసం ఉంచినప్పుడు నీ పాపములు క్షమించబడతాయి. ఇప్పుడు నీ పాపం నిన్ను వదిలిపెట్టట్లేదంటే అర్థం ఏంటి? నువ్వింతవరకు యేసయ్యను నమ్మలా. ఇప్పుడు చూడండి, మన దగ్గరికి చాలా మంది చర్చికి వస్తూ ఉంటారు. వాళ్ళు నేను యేసు ప్రభువుని నమ్మాననే మందిరానికి వస్తారు. విశేషం ఏంటి చెప్పనా? నమ్మానని వస్తారు, కానీ విశ్వాసం ఉంచరు. ఏ విశ్వాసం ఉంచరు? పాపములు క్షమించబడి నీ పాపం నీ మీద నేరారోపణ చేయకుండా ఆయన నీ పశ్చాత్తాపాన్ని బట్టి, నీ మారు మనసును బట్టి, నువ్వు విశ్వసించడాన్ని బట్టి నీ పాపములు తుడిచివేసి నిన్ను నీతిమంతునిగా చేస్తాడని నమ్మరు. మరి ఇంకా నువ్వు మందిరానికి వచ్చే దేనికండి? నటించడానికా? దైవజనుడు మోసం చేయడానికా? అపోస్తులు సువార్త ద్వారా వాళ్ళు ఏం చెప్పారు? ఆ సువార్తకున్నటువంటి బలం ఏంటో తెలిసిన, ఈ రోజున మనుషులందరికీ ఆశీర్వాదం ఏంటో తెలిసిన, సువార్త ద్వారా వచ్చే ఆశీర్వాదం ఏంటో తెలిసిన, నువ్వు పాపముల నిమిత్తం నువ్వు పశ్చాత్తాపడినప్పుడు, నీ మనసు మార్చుకున్నప్పుడు, నువ్వు నమ్మి విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన నామాన్ని బట్టి నువ్వు రక్షించబడినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు, నీ మనసు మార్చుకున్నప్పుడు, విశ్వాసం ఉంచినప్పుడు నీ పాపములు క్షమించబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక ఎన్నడూ పాపం నీ మీద నేరారోపణ చేయకుండా నిన్ను రక్షించి కాపాడుతుంది. ఈ రోజున ఈ మాటలు నీకు అర్థమవుతాయండి? ఈ రోజున ఈ మాటలు నీకు అర్థమవుతాయా? నీకేం అర్థమవుతుందో తెలిసిన, నువ్వు గుడికొచ్చి నువ్వు కారు కొంటాం ఆశీర్వాదం, బిల్డింగ్లు కంటాం ఆశీర్వాదం, నీ ధనం డబ్బులు విస్తరించడం ఆశీర్వాదం. ఇవండి ఇవాళ రోజున జరిగేది. బిడ్డలారా, మోసపోమాకండి.
ఈరోజు నీ జీవితంలో పాప క్షమాపణ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలిసిన? నువ్వు పశ్చాత్తాపడేటప్పుడు ఆయన నామం నీకు సహాయం చేసింది. నీ మనసును మార్చుకునేటప్పుడు ఆయన నామం నీకు సహాయం చేస్తుంది. నువ్వు విశ్వసించినప్పుడు ఆయన నామం నీకు సహాయం చేస్తుంది. నేను మారలేకపోతున్నానండి, నేను తాగుడు మానలేకపోతున్నానండి, నేను బూతులు మానలేకపోతున్నానండి, నా భార్యను కొట్టడం మానలేకపోతున్నానండి, నా వల్ల కావట్లేదంటే నువ్వు నమ్మలేదు. ఇంతవరకు యేసు ప్రభు నమ్మలా, నువ్వు విశ్వసించరా. నువ్వు నిజంగా విశ్వాసం ఉంచినప్పుడు నువ్వు ఖచ్చితంగా కడగబడతావు, పరిశుద్ధపరచబడతావు, నీతిమంతుడిగా మార్చబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున ఎంతమందికి అర్థమవుతున్నాయి ఈ వాక్యాలు చెప్పండి? దేవునికి మహిమ కలుగును గాక. పశ్చాత్తాపడుతున్నప్పుడు నీకు జరిగేది ఏంటో తెలుసిన? పాపం నాకొద్దయ్యా, ఈ లోకం నాకొద్దయ్యా, ఈ లోకంలో ఉన్న ఆశలు నాకొద్దయ్యా అని లోకాన్ని, లోక సంబంధమైన ప్రతి వాటిని విడిచిపెట్టడం అనేదే పశ్చాత్తాపానికి గుర్తు. విశ్వాసానికి గుర్తేంటి? నాకు దేవుడు కావాలయ్యా, పరిశుద్ధ జీవితం కావాలయ్యా, నీతి కలిగిన జీవితం నేను చేయాలయ్యా, బాల్యదినం నుంచే పెద్దవాడై తొలగిపోకుండా బాల్యదినం నుంచే దేవుని యొక్క వాక్యంలోను పరిశుద్ధ జీవితంలోను నా బిడ్డలు పెరగాలయ్యా అని కోరుకునేవాడు దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు. ఈరోజు ఈ పునరుద్ధాన దినాన నువ్వు పశ్చాత్తాపడుతున్నావు. దేని కొరకు పశ్చాత్తాపడుతున్నావు నీకు తెలుసా? దేని కొరకు నువ్వు విశ్వసించాలో నీకు తెలుసా? నువ్వు విశ్వసించేటప్పుడు దేవుని నీతిని బట్టి నువ్వు విశ్వసించాలి, పరిశుద్ధతను విశ్వసించాలి, ఆయన నీతిని విశ్వసించాలి, ఆయన నీకు అనుగ్రహించేటువంటి రక్షణను విశ్వసించాలి, ఆయన వల్ల నీకు అనుగ్రహించేటువంటి మారు మనసులను విశ్వసించాలి. ఈ రోజున నీ పశ్చాత్తాపానికి కారణం ఏంటో చెప్పనా? ఎదుటోడు నశించిపోవాలి. వాక్యం ద్వారా నిన్ను గద్దించేవాడు నీకు ఇష్టం ఉండదు. నీకు వాక్యం చెప్పి తీయటి మాటలు చెప్పి నువ్వు ఎట్టున్నా పర్లేదు బ్రదర్ సిస్టర్, నువ్వు మంచిగా దేవుడు నిన్ను దీవిస్తాడు, నువ్వు 4 రకాల బైకులు కార్లు కొనుక్కుంటావు, నువ్వు చాలా గొప్ప అద్భుతం చేస్తాడు దేవుడు నీ జీవితంలో అని ఐస్ క్రీమ్ మాటలు చెప్తే ఆడి మాటలు నమ్ముతావు. నీ తప్పును చెప్పి నీకు పశ్చాత్తాపడి నీ పాపాలు ఒప్పుకొని ఇదిగో దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు నీ పాపములు క్షమించబడతాయని ఏ దైవజనుడు అని చెబితే నీకు నచ్చదండి. నీ పాపాన్ని గురించి నీకు చెబితే నీకు నచ్చదు. మరి నీకేం చెప్పాలా? నువ్వు ఏం చేస్తున్నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్తే నమ్ముతావు. ఈ రోజుల్లో సంఘాల్లో నువ్వు ఎందుకు పశ్చాత్తాపడుతున్నావో, నువ్వెందుకు జీవిస్తున్నావో నీకు అర్థం కావట్లా. ఈ రోజున ఆయన నీ కొరకు ఎందుకు వచ్చాడో ఈ రోజు నువ్వు గుర్తుపడతావా? ఎంత శ్రేష్టమైన ఒక పాపికి భూమండలం మీద ఎంత శ్రేష్టమైన ఆదరణతో కూడినటువంటి వాక్కండి. ఇక నీకు కన్నీరుండదు, దుఃఖము, నీ పాపములు ఆయన వెనక తట్టు విసిరేస్తాడు, సముద్రపు అగాధంలో ఆయన ముంచేస్తాడు. మరి ఎన్నడూ తేలకుండా, మరి ఎన్నడూ కూడా ఏ పాపం నీ మీద నేరారోపణ మోపకుండా ఆయన ప్రేమ నీతో మాట్లాడేది ఏంటో తెలిసిన? ఈరోజు నువ్వు నేను ఈ మాటలు వింటున్నాం, ఎంత ధన్యులమో. ఒక పాపికి ఒక చక్కటి సువార్త ఏంటో తెలిసిన? ఇదిగో నువ్వు పశ్చాత్తాపడి నీ మనసు మార్చుకొని దేవుని యందు విశ్వాసం ఉంచితే నువ్వు ఖచ్చితంగా నీ పాపములు క్షమించబడి, నీ పాపములు తుడిచివేయబడి నువ్వు నీతిమంతుడిగా మార్చబడతావు. నీకు దేవుడు సిద్ధపరిచిన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. అక్కడ మరణం ఉండదు, మరణం ఉండదు, అక్కడ కన్నీరు ఉండదు, అక్కడ ఏడుపు ఉండదు, అక్కడ దుఃఖం ఉండదు. ఇక్కడ బ్రతికినంత కాలం ఆనందం సంతోషంలో బ్రతుకుతావు. చచ్చిన తర్వాత యుగయుగాలు కన్నీళ్ల మధ్యలో గడుపుతావు. ఈరోజు ఈ పునరుద్ధాన దినాన ప్లీజ్ అండి, ఒక దైవజనుడిగా నేను మీ అందరి కాళ్ళు పట్టుకొని బ్రతిలాడుతున్నాను. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఈరోజు నిజంగా మనం ఎంతో ధన్యులం. ఈరోజు ఆదిమ అపోస్తలులు సువార్త ప్రకటించినప్పుడల్లా పశ్చాత్తాపం, మారు మనసు, దేవుని యందు విశ్వాసం ఉంచడం వాళ్ళు ప్రకటించారండి. సువార్తకు ఆధారం ఆ వాక్యాలే, ఆ మాటలే. ఈరోజు ఒక అద్భుతం మన జీవితంలో
నీ కన్నీళ్ళకి పులి స్టాప్ పెట్టేటువంటి ఒక మిరకల్ని, ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. ప్రార్థన చేసుకుందామా? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. నోరు తెరుస్తున్నావు నాన్న, నోరు తెరిచి చక్కగా ప్రార్థన చేద్దామా? మనం ఒకరినొకరు ఇదిగో దేవుని ఎదుట ఒప్పుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున నీ పాపం నిన్ను పట్టుకుంటుందనే సంగతే నువ్వు గుర్తుపడుతున్నావా? ఇదిగో నీ ముఖ లక్షణమే సొదొమ గొమొర్రాల మీద అగ్ని గంధకాలు కుమ్మరించినట్టుగా నీ ముఖ లక్షణమే తీర్పు రోజున నీ మీద సాక్ష్యం చెప్పి అగ్నికి అప్పగించబోతుంది బిడ్డలారా. ఎందుకు? నీకు ఎక్కడి నుంచి వస్తుందో నీకు ధైర్యం? నీ శరీరం నీ మనసు చెప్పినట్టు మోసగిస్తున్నప్పుడు నీ మనసు మారకుండా నీ శరీరాన్ని లోపరుచుకునే నీ మనసు చెప్పినట్టుగా వినేటువంటి నీ శరీరాన్ని నువ్వు ఎంతకాలం నమ్ముతావు? నీకు ఆత్మయు జీవమయ్యున్న దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు, నీ బిడ్డలు, నీ కుటుంబం ఎందుకు నమ్మటం లేదు? ఈరోజు నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు? పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన నువ్వు చేయకపోతే నీ పాపములు అక్కడే ఉండిపోతాయి. ఈ రోజున ప్రభువా, నువ్వు నాకు కావాలి. ఇదిగో ఆయన కావాలని ప్రార్థన చేసేది ఏంటో తెలిసిన? ఆయన యందు విశ్వాసమే. అయ్యా, నీ నీతి నాకు కావాలి, నీ యందు విశ్వాసం నాకు కావాలి, నీ పరిశుద్ధత నాకు, నా కుటుంబానికి కావాలి అని ప్రార్థించటమే విశ్వాసం. ఈ రోజున పశ్చాత్తాపడడం అంటే ఏంటో తెలిసిన? ప్రభా, ఈ లోకం నాకొద్దయ్యా, ఏ పాపం నాకొద్దయ్యా, ఈ శరీరాశలు నాకొద్దయ్యా, లోన్లో అప్పులు వడ్డీలు వద్దయ్యా, శరీర భోగేచ్ఛలు వద్దయ్యా, పాప భోగేచ్ఛలు నాకొద్దయ్యా, అయ్యా నా బ్రతుకు మార్చయ్యా అని పశ్చాత్తాపడితే నీతిమంతుడు, మనకొక ఉత్తరవాది, న్యాయాధిపతి అయిన దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆయన మనకు పాప విమోచన, రక్షణ, మారు మనసును కలగజేస్తాడు, పరిశుద్ధతను నీకు ఇస్తాడు, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖాన్ని దేవుడు నీకు ఇస్తాడు. బిడ్డలారా, ఈరోజు నువ్వు నమ్మగలిగితే, ఈ రోజున మనం నమ్మటానికి దేవుడే తన వాక్కు ద్వారా మన మధ్యలోకి వచ్చి మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ పునరుద్ధాన దినాన్నైనా ప్రభువాని జ్ఞాపకం చేసుకో. ప్రభువా, నాకు సహాయం చేయని బ్రతిమలాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ప్రార్థన చేద్దాం నాన్న. మౌనంగా ఉండే సమయం కాదు నాన్న. మన పాపమే మన మీద నేరారోపణ చేస్తా ఉన్న దినాల్లో మనం ఎలాగుంటున్నామో మనం గుర్తుపట్టాలి. ఆశ్చర్యకరమైన నీ కృపతో మనోహరమైన సియోనులో నా ప్రియుని నేను గొట్టాలు తీసేసి బట్టి దర్శింతును ఆ నిత్య మహిమలో నేనుందును. ఈ మౌత్ వైర్ దానికి బట్టి ఆ నిత్య మహిమలో నేనుందును. ఆరాధనా 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 నీకే ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా. ఆశ్చర్యకరమైన నీ కృపతో మనోహరమైన సియోనులో నా ప్రియుని నేను దర్శింతును. ఆ నిత్య మహిమలో నేనుందును. ఆ నిత్య మహిమలో నేనుందును. ఆరాధనా ఆరాధనా ఆరాధనా
నీకే ఆరాధన 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 నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆశ్చర్యకరమైన నీ కృపతో నీవు పొందిన ఆ ఘోర శ్రమలలో నీవు చూపిన విధేయత నీవు పొందిన ఆ ఘోర శ్రమలలో నీవు చూపిన విధేయత సంపూర్ణమైన పరిపూర్ణతకు విలువైన ఫలముగా చేసెను నన్ను విలువైన ఫలముగా చేసెను ఆరాధన అందుకే ఆరాధన 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 నీకే కూడా ఆరాధన ఆరాధన రమణందురా దేవుడు మననంతగా ప్రేమిస్తున్నాడు. చూడు, ఒక పాపం నిన్ను పట్టుకొని తీర్పులోకి నడిపించేటప్పుడు ఆయన కనికరం నీతో మాట్లాడుతుంది. ఏంటో చూసిన, అయ్యా నీ పాపములు తుడిచివేయడానికే నేను వచ్చా, నీ పాపములు కడగడానికే నేను వచ్చా. నువ్వు పశ్చాత్తాపడి గనుక అయ్యా నన్ను క్షమించంటే ఆయన నిన్ను క్షమించే దేవుడు. ఆరాధన ఆరాధన విమోచించబడిన వాళ్ళందరూ ఆరాధన చేస్తారు, ఆ సంతోషంలో ఆనందిస్తూ ఉంటారు. నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆశ్చర్యకరమైన నీ కృపతో నీవు పొందిన ఆగాయములే అగ్నితో నన్ను అభిషేకించగా నీవు పొందిన ఆగాయములే అగ్నితో నన్ను అభిషేకించగా సౌందర్యమైన ఆశియోనుకు ప్రథమ ఫలముగా నన్ను మార్చెను ప్రథమ ఫలముగా నన్ను మార్చెను ఆరాధన బిడ్డలారా నిన్ను ఒక అగ్ని అభిషేకము చేత నింపాడు. ఎందుకో తెలిసిన, మరెన్నడూ పాపము నిన్ను ముట్టనంతగా దురాలాశ్యామనందరాబాక్కడందురా పాపము ఇక ఎన్నడూ నిన్ను ముట్టనంతగా అగ్ని వలే దురాధనందరబాలకడదురా అగ్ని వలే ఆయన నిన్ను మండించే దేవుడు. ఆయన అగ్ని మండుతున్నప్పుడు అగ్ని దగ్గరకు ఏ పాపం రాలేదు, ఏ పురుగు పుట్ట రాలేదు, ఏ అపవిత్రత రాదు. ఒక గొప్ప అగ్ని వలె అగ్ని అభిషేకము చేత దేవుడు తన వాక్కును నమ్ముట వలన పాపము ముట్టని ఒక అద్భుతాన్ని ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆశ్చర్యకరమైన నీ కృపతో మనోహరమైన సియోనులో నా ప్రియుని నేను దర్శింతును ఆ నిత్య మహిమలో నేనుందును ఆ నిత్య మహిమలో నేనుందును ఆరాధన నిత్య మహిమలో మనం ఉండబోతున్నాం. ఆనందించు, సంతోషించు. దురాలాశ్యమనందర బాక్కనందురా దేవుడు నమ్మదగిన వాడు. ఆరాధన ఆరాధన
ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన. ఆరాధన. శక్తిమంతుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు, ఏ మనిషి తన పాపంలో నశించుకోవడం ఇష్టం లేక ఆయన తన కుమారుని పంపించి, నువ్వు పుట్టినరోజులు చేయించుకోవడానికి రాలేదు ఆయన. ఆయన నీ పాపం నుండి విమోచించడానికి వచ్చాడు, ఆయన నిన్ను విడిపించడానికి వచ్చాడు. దురా ఓ రబానందర బావుకడా దురా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ కొలతలేనిది. నీ పాపం ఒక్కటి కూడా జ్ఞాపకం చేసుకోడంట, నీ అతిక్రమాలు ఒక్కటి కూడా జ్ఞాపకం చేసుకోడంట. ఆయన ప్రేమ, అలాంటి ప్రేమ నిన్నొచ్చి పలకరిస్తా ఉంది. అలాంటి ప్రేమ ఇదిగో తన సేవకుని సిద్ధపరిచి నీ కొరకు పంపి నీతో మాట్లాడుతూ వచ్చింది. అలాంటి ప్రేమకు దూరం అవ్వద్దు, నువ్వు నీ బిడ్డలు దూరం అవ్వద్దు. అయ్యా, ఈరోజు నాతో మాట్లాడేవయ్యా, నీలాంటి ప్రేమ చూపించే దేవుడు ఎవరో లేరయ్యా. కృప కలుగును గాక, కృప కలుగును గాక. ఆశ్చర్యకరమైన తన కృప ద్వారా దేవాది దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు. ఈ రోజునైనా విరిగి నలిగిన హృదయముతో ఈ రోజునైనా నీ పాపమును ఒప్పుకో. లోకాన్ని, పాపాన్ని, శరీర కార్యాల్ని విడిచిపెట్టడానికి ఒప్పుకోవాలా? ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన. ఈ రోజైనా నువ్వు నమ్మేవలేదు, ఈ రోజైనా నువ్వు నమ్మేవలేదు. ఒకసారి గుర్తు తెచ్చుకో. నువ్వు నమ్మితే దేవుడు కావాలని కోరుకుంటావు, నువ్వు నమ్మితే పరిశుద్ధ జీవితాన్ని కోరుకుంటావు, నువ్వు నమ్మితే నీ పాపములు క్షమించబడాలని కోరుకుంటావు, నువ్వు నమ్మితే పాపముల నుండి విమోచించబడ్డానికి, పశ్చాత్తాపడడానికి నువ్వు ఆశపడతావు. ఈరోజు నా లోకాన్ని, పాపాన్ని విడిచిపెట్టడానికి నువ్వు పశ్చాత్తాపడకపోతే నీ మనసు మారదు. నీ మనసును అనుసరించి నడుస్తుంది నీ శరీరం. నీ మనసు ఏది కోరుకుంటే అది చేయబుద్ధి అవుద్ది నీ శరీరం. మోసం చేసే నీ శరీరం యొక్క పాప నియమం నుండి మనలను విడిపించేది దేవుడు అక్కడే. యేసుక్రీస్తునందున్న వాడికి ఏ శిక్ష విధి లేదు. ఇదిగో ఆయన రక్తము నిన్ను కడిగి పవిత్రపరిచే నీతిమంతులుగా చేస్తుంది. ఎంతకాలం నువ్వు అలాగుంటావు నాన్న? ఈరోజైనా నువ్వెందుకు పశ్చాత్తాపడతలేదు? నువ్వెందుకు నీ హృదయం కఠినమైపోయింది? రాతి గుండెను మాంసగుండెగా చేస్తానన్నాడు కదా. ఈరోజు దేవుని చేతులకు రావా? నువ్వు నమ్మిన విశ్వాసం నువ్వు నమ్మిన విశ్వాసం నీకు సహాయం చేస్తుంది. నువ్వు నమ్మిన విశ్వాసం నీకు సహాయం చేస్తుంది, దేవుని యొద్దకు నడిపిస్తుంది. నీ పాపములు కడగబడినంతగా పశ్చాత్తాపడతావు. నీ శరీరాన్ని మోసం చేస్తున్న నీ మనసుకు మారు మనసు వస్తుంది. ఈరోజైనా పశ్చాత్తాపంతో, ప్రభా ఎంతకాలం నేను నటిస్తూ బ్రతికానయ్యా, ఈరోజు నన్ను దర్శించావు, నాతో మాట్లాడావు. నా పాపల నుంచి నాకు ఎవడు విడుదలిస్తాడయ్యా? ఈరోజు నా మీద నువ్వు కనికరపడు, జాలిపడు. నా బ్రతుకు మార్చుకోవడానికి పశ్చాత్తాపడతానయ్యా. దేవునికి సమస్తము సాధ్యమే. విడిచిపెట్టొద్దయ్యా విడిచిపెట్టొద్దయ్యా. కనికరపడు. దాటిపోనీయొద్దయ్యా. నీ ప్రేమను దాటిపోనీయొద్దు. ఒక పశ్చాత్తాపం దేనికంటే లోకాన్ని, పాపాన్ని, శరీర కార్యాలను విడిచిపెట్టడానికి పశ్చాత్తాపం. నా దూరా బాకల అయ్యా, కనికరపడు. నా బిడ్డల్ని కనికరపడు, నా సంఘాన్ని కనికరపడు. ప్రాణం పెట్టి కొనుక్కున్న నీ బిడ్డల మీద నీ కనికరం చూపించు. ఎందుకొరకు పశ్చాత్తాపడాలో? నేను, నా పిల్లలు, నా కుటుంబం పశ్చాత్తాపం లేకపోతే లోకాన్ని, పాపాన్ని వదిలిపెట్టలేవని నీ వాక్యం చెప్తుంది. అయ్యా, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసుని కలగ చేస్తుంది. నా బిడ్డల్ని నన్ను దర్శించారు ఈ పునరుద్ధాన దినాన్ని. నీ వాక్కును పంపి నాతో మాట్లాడారు బాబు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకుంటానయ్యా. ప్లీజ్ డాడీ, నా బిడ్డల జీవితాన్ని పరిశుద్ధులుగా చేయండి. మేము ఆరిని అగ్నికి వెళ్ళలేము. మా ముఖ లక్షణమే మా మీద సాక్ష్యం చెప్పగలుగుతుంది.
అయ్యా భయపడ్డానికి కృప దయచేయండి. మా పాపములు మా దోషములు మా మీద తీర్పు దినాన నేరారోపణ మోపుతున్నాయి అయ్యా. బ్రతుకుండగానే ఓ రామానందాల అక్కడ బ్రతుకుండగానే కడగబడాలయ్యా. ఒక్క పాపం కూడా ముట్టనంతగా నీ అగ్ని అభిషేకము చేత నింపండి, ఆత్మ చేత నింపండి, కృపా వరాల చేత నింపండి. థ్యాంక్ యూ జీసస్. నీకు అసాధ్యమైందంటూ ఏది లేదయ్యా. ఇది నా బిడ్డల మీద అందరి మీద నీ కనికరం ఉంచండి. పాపాన్ని ద్వేషించే ఒక అభిషేకం చేత నా బిడ్డలని నింపి నడిపించండి. నీ కృపకు పాత్రలుగా ఎంచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది నామ తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగిన వాటన్నిటికంటే, ఊహించే వాటన్నిటికంటే అధికమైన శాశ్వతమైన కృపచేత మనల్ని ప్రేమించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మనందరూ లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా మనం ప్రభుకు అప్పగించుకుందాం. మనందరూ లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా మనం ప్రభుకు అప్పగించుకుందాం.